హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు డీనాన్ వచ్చేసాడు మన కుకట్పల్లిలో ఉన్న రివర్ ఇండి ఎక్స్పీరియన్స్ స్టోర్కి. దిస్ ఇస్ కాల్డ్ ద ఎస్యూవీ అమంగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఎందుకనేది మనం ఈరోజు చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో మీరు చూసినట్లయితే మనము రివర్ ఇండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్టోర్ కుకట్పల్లిలో ఇక్కడికి వచ్చేసాము. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ రివర్ ఇండి స్కూటర్స్ అంటే ఇట్ ఈస్ బిల్ట్ లైక్ అ ట్యాంక్ అండి. ఇట్స్ రోబస్ట్ బిల్డ్ క్వాలిటీతో పాటు వచ్చే స్కూటర్. ఆల్రెడీ నేను లాంచ్కి వెళ్ళాను, మీడియా లాంచ్కి, అండ్ అక్కడనే అందరు చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. సో దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే వైట్ కలర్ కొత్తగా లాంచ్ చేయబడిన కలర్ అనమాట. ఇదే కాకుండా మనకి బ్లూ కలర్ ఉంది అండ్ ఈ రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. చాలా బ్రైట్గా ఉంది, ఆఫరింగ్ సూపర్బ్ రోడ్ ప్రెజెన్స్. ఇప్పుడు దీని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మీరు చూసినట్లయితే ఇది ఫుల్లీ యాక్సెసరైజ్డ్ స్కూటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో టింటెడ్ విండ్ స్క్రీన్ అనేది ఆఫర్ చేయబడుతుంది టు ఆఫర్ బెటర్ విండ్ ప్రొటెక్షన్ వైల్ డూయింగ్ హైవే రన్స్. అట్ ద సేమ్ టైం డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిలో డిఆర్ఎల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇది చూడడానికి చాలా చాలా అమేజింగ్ రోడ్ ప్రెజెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. మిగతా స్కూటర్స్ చూస్తే చాలా సన్నగా కనిపిస్తాయి, అడిక్వేట్ రోడ్ ప్రెజెన్స్ అనేది మనకు కనిపించదు. కానీ ఇది ఒక ప్రాపర్ మోటో స్కూటర్, మ్యాక్సీ స్కూటర్ డిజైన్ని ఈ యొక్క సెగ్మెంట్కి తీసుకొచ్చింది. అండ్ 14 ఇంచ్ వీల్స్ అండి, ఫ్రంట్ అండ్ రేర్. అండ్ మనకి 110 సెక్షన్ టైర్ ఫ్రంట్, 120 సెక్షన్ రేర్ టైర్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఇది కూడా డర్ట్ ప్యాచెస్ అదంతా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. పాట్ హోల్స్ పైన వెళ్తున్నప్పుడు కూడా మనకి ప్లస్ రైడ్ క్వాలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సిబిఎస్ అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. సో మీరు మన ఆల్రెడీ ఇది వేరే స్కూటర్స్లో చూసాము, వెనకాల బ్రేక్ మాత్రమే మీరు ఎంగేజ్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఇది ఆటోమేటిక్గా ఎంగేజ్ చేస్తుంది, దేర్ బై రిడ్యూసింగ్ ది ఓవరాల్ స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ ఆఫరింగ్ అ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం. అండ్ డిజైన్ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈవీ స్కూటర్ స్పేస్లో మనం ఉన్న ఇండియన్ మార్కెట్లో ఇది ఒక స్టాండ్అవుట్ డిజైన్ లాంగ్వేజ్గా మనకి ముందుకు వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒకలాంటి కలర్ ఎల్సిడి డాష్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు విత్ ఆల్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్. మనకి క్లాక్ ఉన్నది, ఇక్కడ ఏ మోడ్లో రైడ్ చేస్తున్నాం అనేది ఉంది, స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఉంది, 100% ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానికి తగినట్టు రేంజ్ అనేది ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ చేంజ్ అయితే ఓడోమీటర్ కూడా ఇక్కడ ఉంది అండ్ ట్రిప్ మీటర్ ఇలా ఉంది. సో మనం ఒకసారి స్కూటర్ ఆన్ చేసుకుంటే మనకి యాక్చువల్గా మోడ్స్ అనేది చేంజ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే మనకి రైడ్ మోడ్లో 100% స్టేట్ ఆఫ్ ఛార్జ్తో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 99 కిలోమీటర్ రేంజ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈకో మోడ్లో చూసినట్లయితే మనకి 100% స్టేట్ ఆఫ్ ఛార్జ్లో మనకి 111 కిలోమీటర్ రేంజ్ అనేది కనిపిస్తుంది. సో యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసేది ఏంటంటే ఐడీసీ రేంజ్ అయితే 161 కిలోమీటర్స్ ఈకో మోడ్లో, కానీ ఏదైతే ట్రూ రేంజ్ ఉందో అది కూడా వాళ్ళు చాలా మోడెస్ట్ క్లెయిమ్ అనేది చేస్తున్నారు. ఈకోలో 110 అండ్ రైడ్ మోడ్లో 90 కిలోమీటర్స్ అండ్ మన రష్ మోడ్ ఏదైతే ఫాస్ట్ మోడ్ ఉందో, యాక్సిలరేటింగ్ మోడ్ ఉందో, ఎంతూజియాస్ట్ మోడ్ ఉందో, ఆ రష్ మోడ్లో 70 కిలోమీటర్స్ రేంజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి బెటర్ రేంజ్ అనేది ఇక్కడ లభిస్తుంది. సో రేంజ్ అనేది ఆప్టిమైజ్ చేయడానికి మన రైడింగ్ స్టైల్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ రైడింగ్ స్టైల్. మనం ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తామా, సింపుల్గా లినియర్ థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తామా అనేది మ్యాటర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా రీజన్ కూడా ఎలా పనిచేస్తుంది దాని ప్రకారంగా మనకి సిటీలో ఎక్కువ రేంజ్ అనేది యూజువలీ లభిస్తుంది, బికాస్ దీస్ ఆర్ ప్రైమర్లీ మేడ్ టు థ్రైవ్ ఇన్ ద సిటీ అండ్ అర్బన్ కండిషన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి హ్యాండిల్ బార్ అనేది డిటాచ్డ్ హ్యాండిల్ బార్ అండి. ప్రాపర్ మ్యాక్సీ స్కూటర్ లేకపోతే మోటార్ స్కూటర్లో వచ్చే లేఅవుట్, చాలా ప్రీమియం క్వాలిటీ హ్యాండిల్ బార్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ యాక్సెసరీస్ చూసినట్లయితే మన మొబైల్ హోల్డర్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ స్విచ్ గేర్ చూసినట్లయితే కూడా మన సూపర్ క్వాలిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. హై బీమ్ ఫ్లాషర్ కానివ్వండి, టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, ఇక్కడ మళ్ళీ రివర్స్ మోడ్ డెడికేటెడ్ స్విచ్ అనేది ఉంది. మోటార్ కిల్ స్విచ్ అనేది ఆఫర్ చేశారు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇది ఈవీ స్కూటర్ అంటే ఇంజిన్ ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది తెలియదు, సైలెంట్గా ఉంటుంది. సో పిల్లలు అనుకోకుండా థ్రాటిల్ ఇచ్చేసారంటే ఇంకా మనం డైరెక్ట్ విల్ బి లాంచ్డ్ స్ట్రైట్ టు ద మూన్. సో అలా కాకుండా మనము ఇది మోటార్ కిల్ స్విచ్ అనేది ఆఫ్ చేసి పెట్టేయడము ఒక అలవాటు చేసుకోవడం బెటర్ అనమాట ఈవీస్ ఉన్నప్పుడు అండ్ ఇంటికాడ పిల్లలు ఉన్నప్పుడు. డెడికేటెడ్ మోడ్ స్విచ్ ఉంది, మీరు ఆన్ ద ఫ్లై మోడ్ స్విచ్ చేయడానికి. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే మోర్ దెన్ అడిక్వేట్ లెగ్ రూమ్ అండి. ఎందుకంటే ఐఎమ్ క్లోజ్ టు 5 feet 7 inches. సో నాకే ఇంత లెగ్ రూమ్ అనేది ఇంకా బాకీ ఉంది. సో అప్ టు 6 feet tall ఈజీగా మీకు అడిక్వేట్ లెగ్ రూమ్ అనేది లభిస్తుంది. స్టోరేజ్ ఇస్ అనదర్ మేజర్ స్ట్రాంగ్ పాయింట్ అండి. ఎందుకంటే స్కూటర్ అంటేనే యూటిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఇక్కడ దీంట్లో స్టోరేజ్ అనేది అబండెన్స్, క్లాస్ లీడింగ్ స్టోరేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే
43 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఉంది. ఇక్కడ పోర్టబుల్ ఛార్జర్ ఉంది, 750 వాట్ ఛార్జర్. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీరు ఆల్మోస్ట్ మొత్తం ఈ డెక్ మొత్తం లోడ్ చేసుకోవచ్చు గ్రోసరీస్తో పాటు, సరుకులతో పాటు. సో అటువంటి స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దాంతోపాటు మనకి ముందు ఈ గ్లవ్ బాక్స్ కూడా 12 లీటర్స్ స్పేస్, సో టోటల్ 55 లీటర్స్ స్పేస్ అనేది, స్టోరేజ్ స్పేస్ అనేది ఈ యొక్క స్కూటర్ ఆఫర్ చేస్తుంది. సో ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ పరంగా ఇట్ స్కోర్స్ రియలీ హై అండ్ ఆఫర్స్ క్లాస్ లీడింగ్ స్టోరేజ్. అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కూటర్స్ టు ఆఫర్ క్రూజింగ్ కేపబిలిటీ. అంటే మనకి ఫ్రంట్ ఫుట్ పెగ్స్ అనేది ఆఫర్ చేసింది రిలాక్స్డ్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ ద వే ఇట్ ఇస్ బిల్డ్, ద చాసీ కానివ్వండి, డ్యూయల్ సైడెడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కానివ్వండి, అండ్ 14-inch వీల్స్ కానివ్వండి, ఇట్ హ్యాస్ అ నైస్ బీఫ్డ్ అప్ లుక్ అండ్ చాలా ప్లాంటెడ్ ఫీల్. అండ్ రైడ్ క్వాలిటీ అనేది చాలా సుపీరియర్గా ఉంటుంది, ఎస్పెషలీ వైల్ రైడింగ్ ఓవర్ పాట్ హోల్ రిడన్ సిటీ స్ట్రీట్స్. ఇట్ కెన్ అబ్జార్బ్ ది అండ్యులేషన్స్ ఎఫర్ట్లెస్లీ థ్యాంక్స్ టు ద టెలిస్కోపిక్ ఫోక్స్ అప్ ఫ్రంట్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ సస్పెన్షన్ పరంగా మీకు హ్యాండ్లింగ్, అజిలిటీ అండ్ ఫ్లికబిలిటీ చాలా సుపీరియర్గా ఉంటుంది, ఎందుకంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ దానికి ఎయిడ్ చేస్తుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం 120 సెక్షన్ రేర్ టైర్ అనేది మనకి వెనకల మంచి రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది, ఎందుకంటే కాంటాక్ట్ ప్యాచ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 120 సెక్షన్ రేర్ టైర్ సుప్రీం రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. మీరు కార్నర్స్ ట్రాకిల్ చేసేటప్పుడు టైర్ ప్రెషర్ అనేది చాలా క్రూషియల్. మీరు టైర్ ప్రెషర్ యాజ్ పర్ యూజర్ మాన్యువల్ పెట్టుకోమని మనవి చేస్తున్నాను. వేరే యాక్సెసరీస్ చూసినట్లయితే మనకి దీంట్లో యాక్సెసరీస్ ఈ టింటెడ్ విండ్ స్క్రీన్ అనుకుంటాను, అండ్ దీంతోపాటు మనకి ఈ మొబైల్ హోల్డర్, గ్రాబ్ హ్యాండిల్ చాలా ప్రాక్టికల్గా లేఅవుట్ చేయబడింది, అండ్ పిలియన్ బ్యాక్ రెస్ట్. ఇది కూడా లాంగ్ రైడ్స్కి మీకు చాలా పిలియన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సీట్ కూడా చాలా వెడల్పుగా, చాలా స్పేషియస్గా ఇచ్చారు. మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ ద రైడర్ యాజ్ వెల్ యాజ్ ద పిలియన్, అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ ఒక హుక్ కూడా మనకి ఆఫర్ చేశారు టు హుక్ ఆన్ యువర్ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్, అండ్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఆఫర్ చేశారు సచ్ దట్ యూ కెన్ స్టోర్ స్టఫ్ ఆన్ ద గో అండ్ ఆఫర్ గుడ్ లెగ్ రూమ్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుందాం దీని యొక్క మెయిన్ స్పెక్స్ గురించి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది బ్యాటరీ కెపాసిటీ. సో అరౌండ్ 4 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు ఇది వస్తుంది. అండ్ రేంజ్ అనేది ఐడీసీ రేంజ్ అని చెప్పినట్టు 161 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్. అండ్ డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా ట్రూ రేంజ్ అనేది మారుతుంది. ఈకో మోడ్లో 110, రైడ్ మోడ్లో 90, అండ్ మనకి రష్ మోడ్లో 70 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. టాప్ స్పీడ్ అనేది 90 km/h, 0 to 40 3.7 సెకండ్స్లో ఇది అచీవ్ చేస్తుంది. అండ్ కొన్ని కొత్త కలర్ స్కీమ్స్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. అండ్ నేను చెప్పినట్టు ఛార్జింగ్ టైం మీకు 750 వాట్ పోర్టబుల్ ఛార్జ్ అనేది దీంతో పాటు లభిస్తుంది. అది 0 to 80% 5 అవర్స్లో ఈ యొక్క వెహికల్ని ఛార్జ్ చేస్తుంది. సో అది కూడా వెరీ రీజనబుల్ టైం. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. సో దాట్స్ అనదర్ థింగ్. అండ్ దిస్ ఇస్ నాట్ ది ఓన్లీ లొకేషన్. ఇది ఎక్స్పీరియన్స్ స్టోర్ కుకట్పల్లిలో. దీంతోపాటు మనకి ఉప్పల్లో కూడా త్వరలో రాబోతుంది ఈ యొక్క రివర్ ఇండి వల్ల ఎక్స్పీరియన్స్ స్టోర్. అండ్ ప్రైస్ చూసినట్లయితే మనకి దగ్గర 1,42,999 అండి ఈ యొక్క స్కూటర్కి. వన్ ఆఫ్ ద రోబస్ట్ లుకింగ్ అండ్ వెల్ బిల్ట్ scooter that's built like a tank and offering supreme road presence and twin headlamp layout, 14-inch wheels, class leading ఇది స్టోరేజ్ స్పేస్, ఇవన్నీ ఆఫర్ చేసేది ఈ యొక్క ఏకైక రివర్ ఇండి మాత్రమే. సో ఖచ్చితంగా దీన్ని టెస్ట్ రైడ్ చేయండి, రివర్ ఇండి షోరూమ్ మీరు విజిట్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బీ సూపర్ ఇంప్రెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్ ఇట్ బ్రింగ్స్ టు ద సెగ్మెంట్. సో ఇప్పుడు ఇది రైడ్ చేయడానికి ఎలా ఉందనేది ఇప్పుడు బండిని మనం రియల్ వరల్డ్ కండిషన్స్లో టెస్ట్ చేసి చూద్దాం. సో మైడి బంగ్రమ్స్ ఆల్రెడీ రివర్ ఇండి గురించిన వివరాలు నేను చెప్పేశాను. ఇది 6.7 కిలోవాట్ పీక్ పవర్ అనమాట, 4 kWh బ్యాటరీ ప్యాక్, 26 Nm టార్క్, 0 to 40 3.7 seconds. టాప్ స్పీడ్ అనేది మనకి 90 km/h టాప్ స్పీడ్తో పాటు వస్తుంది. డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ, రష్, రైడ్ అండ్ ఈకో. ఇప్పుడు రష్ మోడ్లో పెట్టుకున్నాము. సో రష్ మోడ్లో ఇప్పుడు రష్మిక ఎలా దూసుకెళ్తుందో మార్కెట్లోకి, అలా అడ్రినలిన్ రష్ ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. ఎనివే ఆ రష్మిక జోక్ చాలా చండాలంగా ఉండే, సారీ అబౌట్ దాట్. సో రష్ మోడ్ అంటే రియలీ ప్రాపర్ అడ్రినలిన్ రష్ ఫీల్ వస్తుందండి. కార్స్, బైక్స్ ఏదంటే అది ఎఫర్ట్లెస్గా ఓవర్టేక్ చేసుకుంటూ దూసుకొని వెళ్ళిపోవడమే. అందుకనే రష్మిక అన్నాను, అంటే కాంపిటీషన్ అందరూ వెనకలు వదిలేసి షీఈ్ యాక్చువల్లీ రూలింగ్. బ్లాక్ కలర్ అదిరిపోయింది.
బట్ ఎనీవే కంఫర్ట్ చాలా బాగుంది, సీటింగ్ కంఫర్ట్. ఆ డిటాచ్డ్ హ్యాండిల్ బార్ మ్యాక్సీ స్కూటర్ డిజైన్ సిలువెట్ అనేది చాలా చాలా హైలైట్ అనమాట. అండ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ దీనిది. వేరే ఏ మ్యాక్సీ స్కూటర్ ఇంకా రాలేదు ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేస్లో. 14-inch వీల్స్, 120 సెక్షన్ రేర్ టైర్, అసలు తిన్నంగా ఎంత స్టేబుల్గా వెళ్తుంది చూడండి. టెలిస్కోపిక్ ఫోక్స్ టు ఆఫర్ సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఎట్ ద బ్యాక్. అట్ ద సేమ్ టైం మనకి డ్యూయల్ సైడెడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అండి ఫర్ ఇంప్రూవ్డ్ ఎజిలిటీ అండ్ బ్యాలెన్స్ అండ్ హ్యాండ్లింగ్. రిలాక్స్డ్గా లెగ్ రూమ్ చూడండి ఎంత ఉంది. నార్మల్గా ఇక్కడ పెట్టుకున్నాం కానీ టూ మచ్ ఆఫ్ లెగ్ రూమ్ అనమాట. బాబా యాక్సిలరేషన్ చాలా చాలా ఇంటెన్స్గా ఉంది. అండ్ రష్ మోడ్లో నడిపిస్తే ఆ ఫీలే వేరు. ఐడీసీ రేంజ్ 161 ఉన్నా ట్రూ రేంజ్ అనేది 110 చెప్తున్నారు ఈకో మోడ్లో. రైడ్ మోడ్లో 90 అండ్ రష్ మోడ్లో 70. రష్ మోడ్లో 70 నడిపించడం చాలండి. ఎందుకంటే రాక్ సాలిడ్ చాసీ, సూపర్బ్ బాడీ స్ట్రక్చర్ అండ్ 14-inch వీల్స్ రియలీ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, ట్విన్ డిస్క్ లేఅవుట్ అనమాట. వెరీ గుడ్ ఎజిలిటీ అండ్ హ్యాండ్లింగ్. బాబా అసలు రష్ మోడ్ నుంచి బయటికి రావాలనిపిస్తలేదు. రష్ మీద నాకు క్రష్ వచ్చేసింది. నిజంగా చాలా చాలా అదిరిపోయేలా పర్ఫార్మెన్స్ అండి. మీరు రైడ్ చేయాలండి ఖచ్చితంగా. ఈవీస్లో ఇటువంటి రోబస్ట్ ఫీల్ ఉన్న స్కూటర్ వేరేది లేదు. ప్లస్ ఇటువంటి యాక్సలరేషన్ కూడా, అంటే ఎంత ప్లాంటెడ్ ఫీల్ ఉండడము చాలా చాలా రేర్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు రివర్ టీమ్. అండ్ ఇప్పుడు మనము యూటర్న్ తీసుకున్న తర్వాత మోడ్ చేంజ్ చేద్దాము. చూడండి ఎంత ఎఫర్ట్లెస్గా తిరుగుతుందో. ఇప్పుడు మోడ్ చేంజ్ చేద్దాము. రైడ్ మోడ్లో పెట్టుకుంటే కొంచెం వరకు మనకి యాక్సలరేషన్ తగ్గిపోతుంది. సో మోర్ దెన్ ఇనఫ్ ఫర్ రెగ్యులర్ కమ్యూట్స్ అనమాట. మాలాంటి వాళ్ళు స్పీడ్తో అబ్సెస్ ఉన్న వాళ్ళే రష్ మోడ్లో ఉంటారు. మిగతా వాళ్ళు అసలు మ్యాక్సిమం రైడ్ మోడ్లో నడిపించుకుంటే చాలు మీకు రేంజ్ వస్తుంది. చూడండి 86% ఛార్జ్, ఆల్మోస్ట్ 86 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 100%కి 100 కిలోమీటర్ రేంజ్ వచ్చినా చాలు, మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. మ్యాక్సిమం బూట్ స్పేస్ 55 లీటర్స్ స్టోరేజ్ స్పేస్ అంటే చూడండి, అంటే బూట్ ఇంకా ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కలిపి అదిరిపోయింది అది. సస్పెన్షన్ చాలా బాగుంది, బ్రేకింగ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఫ్లిక్కబిలిటీ, ఇంత పెద్దగా ఉన్నా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ అవుతుందండి బండి. అది టాక్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ దట్ హెస్ గాన్ ఇన్ టు మేకింగ్ దిస్ స్టాండ్ అవుట్ ప్రపోజిషన్ ఇన్ ఇట్స్ క్లాస్. మేడం చిన్నపిల్లని వేసుకొని వెళ్తుంది, హెల్మెట్ వేసుకోలేదు. ఎనీవే, సో ఈ రైడ్ మోడ్ ఒక పక్క నుండి చూడండి. రైడ్ మోడ్లో కూడా మనము ఆల్మోస్ట్ ఇన్నోవాని ఓవర్టేక్ చేసేస్తున్నామంటే చూడండి. హ్యాట్స్ ఆఫ్. చాలు మనకి, ఇంతకంటే ఎక్కువ మనం ఏమైనా ల్యాండ్ స్పీడ్ రికార్డ్ బ్రేక్ చేస్తామా ఏంటి, స్పీడ్గా దూసుకుని వెళ్ళి. సో ఇప్పుడు ఈకో మోడ్లో పెట్టేసి మనం ముగించుకుందాము. ఈకో మోడ్లో పెట్టి ఎలా ఉందో ట్రై చేద్దాము. ఓకే, వెనక లేచర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈకో మోడ్లో పెట్టుకున్నాము. ఈకో మోడ్ అంటే ఇక జస్ట్ సస్టెనెన్స్ మోడ్, జస్ట్ మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి, బేసిక్గా ప్రశాంతంగా వెళ్ళడానికి. ఎల్డర్లీ పీపుల్కి ఇది ఐడియల్ అండి, హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళడానికి, ఎటువంటి ఇది లేకుండా, రష్ లేకుండా, మరీ ఎక్కువ యాక్సిలరేషన్ లేకుండా. కానీ మనలాంటి వాళ్ళు ఎక్కువసేపు దీనిలో నడిపేయలేమండి. ఎన్నో ఐ వాంట్ టు ఫీల్ ద రష్ బ్రో. ఓహోహో, అసలు తుఫాన్ లేచినట్టు లేస్తుందండి అసలు. బాబా డాకు మహారాజ్ బీజిఎం వింటే ఎలా గూస్ బంప్స్ వస్తుందో, దీని ఒక అడ్రినలిన్ రష్ ఫీల్ చేస్తే కూడా, రష్ మోడ్ ఫీల్ చేస్తే అలానే ఫీల్ వస్తుంది. అదిరిపోయేలా పర్ఫార్మెన్స్.
కాంపిటీషన్ ఏడికి పనికిరాదండి. ఓహో ఓహో మిస్టర్ స్క్విడ్ బాయ్ వచ్చేసారు. నో 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 మిస్టర్ స్క్విడ్ బాయ్. ఇది చాలా టార్కీ స్కూటర్, 26 న్యూటన్ మీటర్స్ టార్క్. మీరు పట్టుకోలేరు. నో యూ కెనాట్ క్యాచ్ మీ. బాబా అదిరిపోయిందండి. ఇట్స్ లైక్ అ రాకెటింగ్ త్రూ ద అర్బన్ జంగల్. బ్రిలియంట్ స్టెబిలిటీ, బ్రిలియంట్ హ్యాండ్లింగ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అండ్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ. దట్ ఈస్ రివర్ ఇండి ఫర్ యూ. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు రైడ్ చేయకపోతే రైడ్ చేయాలి ఖచ్చితంగా. యాజ్ అన్ ఎంతూజియాస్ట్ మీరు అట్లీస్ట్ యాజ్ అన్ ఎంతూజియాస్ట్ వచ్చి రైడ్ చేయండి. కొనకపోయినా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అంటే ఈవీస్ ఏ రేంజ్కి ఎదిగిపోయినాయి అనేది మీకు తెలిసిపోతుంది. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఒక్కసారి నేను పార్కింగ్ మోడ్ చూపించేస్తాను మీకు. సో పార్కింగ్ మోడ్ వెళ్ళాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాము. ఓకే, ఇప్పుడు రివర్స్ మోడ్ చూసుకొని వెనక్కి వెళ్ళొచ్చు, లేదు ఇదే మళ్ళీ ప్రెస్ చేస్తే ఫ్రంట్ వెళ్ళొచ్చు. సో ఇట్లా అడ్జస్ట్ చేసి మీరు పార్క్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు దీన్ని ఎగ్జిట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ రష్మిక మోడ్లోకి వచ్చేస్తాం. ఓకే, ఎనీవే సో ఇప్పుడు మోటార్ కంట్రోలర్స్ అదే స్విచ్ అనేది ఆఫ్ చేసేసాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. 142,999 అండి ప్రైస్. ఇప్పటికి మన తెలంగాణ రోడ్ ట్యాక్స్ లేదు దీనికి. సో అది ఒక బ్లెస్సింగ్. అండ్ ఖచ్చితంగా ఇటువంటి స్కూటర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే యాజ్ అన్ ఎంతూజియాస్ట్ ఆర్ యాజ్ అన్ ఈవీ ఎంతూజియాస్ట్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.